నమస్తే. ఒక ఫ్రెండ్ ఉండేది, నా బెస్ట్ ఫ్రెండ్ మాట. చాలా ఇష్టం తనంటే. ఎవ్రీథింగ్ వీ విల్ షేర్ టుగెదర్ అండ్ వీ ఆర్ డూయింగ్ థింగ్స్ టుగెదర్. వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఒకసారి. అయితే వాళ్ళ మమ్మీ నన్ను క్యాజువల్గా అడిగారు, అవునా శ్రీ సైన్స్లో ఎంత వచ్చింది అని. నేనేంటి ఆంటీకి నేను ఓపెన్గా చెప్పాను, ఆంటీ నేను జస్ట్ పాస్ అయ్యాను, నేను అసలు అంటే సరిగ్గా రాయలేకపోయాను అలా అనేసి. తర్వాత మా క్లాసెస్ చేంజ్ అయ్యామాట. చేంజ్ అయినప్పుడు ద ఎక్సైట్మెంట్, సీట్లో కూర్చుందాం, టెక్స్ట్ బుక్స్, న్యూ బుక్స్ అండ్ ఆల్. సో ఎక్సైట్మెంట్లో వెళ్ళాను ఆ రోజు స్కూల్కి. ఐ స్టిల్ రిమెంబర్ షీ వాజ్ సిట్టింగ్ విత్ సమ్వన్ ఎల్స్. అంటే నాకు ప్లేస్ ఉంచలేదు తను. ఐ వాజ్ సో కన్ఫ్యూజ్డ్. ఐ థాట్ షీ విల్ బి గోయింగ్ ఫస్ట్ అండ్ నా కోసం ఎప్పటిలాగే ప్లేస్ ఉంచుతుంది అనుకున్నా. నెక్స్ట్ డే నుంచి అసలు నాతో ఎక్కువ మాట్లాడట్లేదు. నేను అడగడానికి చాలా ట్రై చేశాను, బట్ షీ డిడ్ నాట్ నేను అడగకముందే నాకు చెప్పేది మాట, నా బెస్ట్ ఫ్రెండ్ తింటే, సో దట్ ఐ విల్ నాట్ టాక్ టు హర్. నేను ఇంటికి వచ్చి చాలా ఇచ్చేదాన్ని, నా మమ్మీకి చెప్పి ఫుల్గా మమ్మీ ఏంటి ఇలా అయిపోయింది అనేసి చాలా ఇచ్చేదాన్ని ఆ టైంలో. నౌ ఐ అండర్స్టాండ్ దట్ మేబీ తను నాతోనే ఉండుంటే, టు బీ ఫ్రాంక్, మేబీ షీ మైట్ బి నాట్ దట్ ప్రోగ్రెసివ్ ఇన్ లైఫ్. అంటే నాకు చాలా లేట్గా తెలిసింది హౌ యువర్ సర్కిల్ షుడ్ బి. అంటే నీ ఫ్రెండ్ సర్కిల్ ఎలా ఉండాలి. మేబీ వాళ్ళ మమ్మీ వాళ్ళు చూసారేమో, దేర్ మైట్ బి సర్టెన్ చేంజెస్ ఇన్ హర్. షీ కెన్ డూ మోర్ గుడ్. ఇప్పుడు నన్ను ఐఎమ్ రియలైజింగ్ నౌ ద డే షీ లెఫ్ట్ మీ, తన ప్రోగ్రెస్ ఎంత ఇంక్రీజ్ అయిపోయిందంటే నాకు ఐ డో నాట్ హ్యావ్ ఎనీ నెగిటివ్ ఫీలింగ్స్ ఫర్ హర్. సో ఐ యూస్ టు ఫీల్ సో గుడ్, అరే మై ఫ్రెండ్ ఈస్ డూయింగ్ గ్రేట్ అని. ఇఫ్ షీ మైట్ బీ విత్ మీ, నేను నెగిటివ్గానే మాట్లాడుతూ ఉంటాను, అరే నా స్టేటస్ ఇది, నాకు టెక్స్ట్ బుక్ కొనుక్కోలేకపోతున్నాను, నా దగ్గర డబ్బులు, ఆల్ ద టైమ్. షీ ఈస్ స్టిల్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. వీ స్టిల్ టాక్ సమ్ టైమ్స్. వీ డూ నాట్ హ్యావ్ ఎనీ నెగిటివ్ థింగ్స్ ఫర్ ఈచ్ అదర్. ఫ్రెండ్షిప్ అలానే ఉంది. ద డే షీ థాట్ షీ హ్యావ్ టు చేంజ్ దిస్ టేబుల్ and this is not her table where she is sitting and discussing these low things, she was so progressive. Good friendship, good values, good things, it totally depends on your table. So it's very important to teach your kid evarni friendship chestunamo choosukoni cheyadam, aa time lo guide cheyadam chaala important. Someone like me might feel bad, okay, but at the same time your kid will be fine. Please guide your kids to select their circle. It's very important for them. Always negative people, always negative talks, always this thing, that thing. Oddu. Life is too short. Let your kids select a good friends and good circle, good tables where they can sit and discuss about success, not the failure. Now I understand, and I think it's a great learning for me also. ఆ తర్వాత I became very progressive in my life, doing very good in my career right now. Somewhere things will definitely teach you some or the other thing. అర్థం అవ్వడానికి కొంచెం లేట్ అవ్వచ్చు, బట్ అర్థం అవుతుంది. So that's all for today. Till the next message, we'll keep seeing each other. Bye.